హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుండి ఇవ్వబోయే రేషన్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం మార్పులు చేశారు. సో మనకు ఏదైతే రేషన్ ఇప్పుడు పంపిణీ చేస్తున్నారో ఈ పాత పద్ధతిని రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. జూన్ 1వ తేదీ నుండి కొత్త విధానంలో పంపిణీ చేయడం జరుగుతుంది. సో తప్పనిసరిగా ఈ 4 ప్రూఫ్స్ చూపిస్తేనే మీకు రేషన్ అనేది పంపిణీ చేస్తారు. లేకపోతే రేషన్ అనేది పంపిణీ చేయరు. సో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం ఏంటి? దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ అనేది ప్రతి నెల 1వ తేదీ నుండి ఆల్మోస్ట్ 15వ తేదీ వరకు పంపిణీ చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ప్రతి నెల రేషన్ అనేది గత ప్రభుత్వంలో ఏంటంటే రేషన్ వెహికల్ ద్వారా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి పంపిణీ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా ప్రజెంటు అదే కొనసాగుతుంది. ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం రేషన్కి సంబంధించి ఇక నుండి రేషన్ పంపిణీ అనేది రద్దు చేసి కొత్త విధానంలో పంపిణీ చేయబోతున్నారు. ఆ కొత్త విధానం ఏంటంటే ఇక నుండి ఇళ్ళ దగ్గరికి రేషన్ వెహికల్స్ అనేవి కనిపించవు. రేషన్ వెహికల్స్ అనేవి పూర్తిగా క్లియర్ చేసేశారు. ఇళ్ళ దగ్గరికి రేషన్స్ తీసుకువచ్చి రేషన్ పంపిణీ చేయడం లాంటివి ఉండవు. మనమే తప్పనిసరిగా ఎక్కడైతే రేషన్ షాపులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి డీలర్కు రేషన్ కార్డు ఇచ్చి మన యొక్క రేషన్ కార్డు నెంబర్ అనేది చెప్పి వేలిముద్ర వేసి అంటే బయోమెట్రిక్ వేసి రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సిస్టమ్ని మనకు జూన్ 1వ తేదీ నుండి అమలు చేయబోతున్నారు. సో తప్పనిసరిగా మీరు రేషన్ షాపులకు వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు మీతో పాటు తీసుకువెళ్ళండి. ఒకవేళ ఆధార్ కార్డు మర్చిపోతే రేషన్ కార్డు తప్పనిసరిగా తీసుకువెళ్ళండి. ఒకవేళ రేషన్ కార్డు మర్చిపోయినా కానీ మీ యొక్క మొబైల్లో రేషన్ కార్డు నెంబర్ ఉన్నా సరిపోతుంది. సో ఈ విధంగా మీరు ఈ ప్రూఫ్స్ అనేది తీసుకువెళ్ళాలి. తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోకపోతే తప్పకుండా ఈకేవైసీ అనేది చేసుకోండి. ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం జూన్ 30 వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.